బాహుబలి 2 తర్వాత ప్రభాస్ బాక్స్ ఆఫీస్ ఆకలిని తీర్చే సరైన సినిమా పడలేదు. ఆ లోటుని సలార్ తీరుస్తుందని ఆయన అభిమానులతో పాటు సినీ అభిమానులు కూడా బలంగా నమ్మారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఎన్నో అంచనాల మధ్య గ్రాండ్ గా రిలీజ్ అయింది. మరి సినిమా ఎలా ఉందో తెలియాలంటే రివ్యూలోకి ఎంటర్ కావాల్సిందే. బాహుబలితో ప్రభాస్ రేంజ్ పాన్ ఇండియా స్థాయికి పెరిగిపోయింది. డార్లింగ్ సినిమాల బడ్జెట్ రేంజ్ కూడా అమాంతం పెరిగిపోయింది. అయితే ప్రభాస్ కు బాహుబలి తర్వాత ఆ రేంజ్ హిట్ పడలేదు. దీంతో ప్రభాస్ కట్టౌట్ తగ్గ హిట్ కోసం ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశారు. కేజీఎఫ్ తో రికార్డుల బాక్సులు బద్దలు కొట్టిన క్రేజీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వీళ్ళిద్దరి కాంబో బాక్స్ ఆఫీస్ దాహం తీరుస్తుందనుకున్నారు. అయితే సలార్ బొమ్మ పడగానే ఫ్యాన్స్ మళ్లీ డీలా పడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రశాంత్ నీల్ దెబ్బేసేశాడు భయ్యా అంటూ డార్లింగ్ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవ్వాల్సి వస్తోంది. ఏదో జరిగింది అనుకుంటే ఇంకేదో జరిగిందంటూ ఫ్యాన్స్ గోల పెడుతున్నారు. ఈ సినిమా కేవలం ప్రభాస్ ఫ్యాన్స్ కోసమే అన్న టాక్ బయటకు రావడంతో ఈ సినిమాపై ఏర్పడ్డ భారీ అంచనాలు కాస్త తలకిందులయ్యాయి. ఇంతకీ ఈ సినిమా ఎక్కడ దెబ్బ కొట్టింది, ప్రశాంత్ నీల్ ఎక్కడ ఫెయిల్ అయ్యాడు అన్నది తెలుసుకునే ముందు సలార్ మూవీ స్టోరీ ఏంటో చూద్దాం. సలార్ కథ మొత్తం కాన్సార్ సామ్రాజ్యం చుట్టూ తిరుగుతుంది. రాజమన్నార్, దేవా అనే ఇద్దరు ఫ్రెండ్స్ తమ స్నేహం కోసం ఎలా ముందుకు వెళ్తారు అనేదే ఈ సినిమా స్టోరీ. ఇది మొదటి పార్ట్. కేజీఎఫ్ తరహాలోనే కాన్సార్ సామ్రాజ్యానికి అధిపతి అవ్వాలని అంతా ట్రై చేస్తూ ఉంటారు. రాజమన్నార్ ఓడిపోవడంతో పాటు దేవా ఎంట్రీ ఇస్తాడు. అదిరిపోయే మాస్ కట్అవుట్తో దేవా ఎంట్రీ ఇస్తాడు. దేవా ఎంట్రీతో సినిమా స్పీడ్ అందుకుంటుంది. అంతేకాక తన ఫ్రెండ్ శత్రువులందరినీ దేవా అడ్డు తొలగించి కాన్సార్ను రాజమన్నార్ సొంతం చేస్తాడు. కట్ చేస్తే రాజ్యం కోసమే రాజమన్నార్ తనని వాడుకుని మోసం చేశాడని దేవా తెలుసుకుంటాడు. దీంతో కథ మలుపు తిరుగుతుంది. దేవా తన స్నేహితుడికి ఎలా బుద్ధి చెప్పాడు అనేది స్టోరీ. కాన్సార్ను దేవా ఎలా సొంతం చేసుకుంటాడు, మోసాన్ని తెలుసుకున్న తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనేది మిగిలిన స్టోరీ. మొదటి పార్ట్ చూసిన తర్వాత రెండో పార్ట్లో ఏమి జరుగుతుంది అనే ఉత్కంఠ నెలకొంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇంగ్లీష్ వెబ్ సిరీస్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ స్ఫూర్తితో ఈ సినిమా రాసుకున్నట్లుగా ఉంది. ఈ కథ నేపథ్యంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ యాక్షన్ ప్రధానంగా ఈ సినిమాని నిర్మించాడు. ఇందులో పోరాట సన్నివేశాలు చాలా అత్యున్నత సాంకేతికతను ఉపయోగించి చేశారు. అందుకనే ఆ పోరాట సన్నివేశాలు, కథానాయకుడు అయిన ప్రభాస్ ఎలివేషన్ సన్నివేశాలు అన్నీ బాగా తీశాడు ప్రశాంత్ నీల్. అయితే ఈ సినిమాలో ప్రభాస్ ని కేవలం యాక్షన్ స్టార్ గా మాత్రమే చూపించే ప్రయత్నం చేశాడన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సినిమా మొత్తం అంతా కలిపి ప్రభాస్ కు ఒక 10 మాటలే ఉన్నాయంటే యాక్షన్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. రెండో సగంలో కుర్చీ కోసం వివిధ తెగలకు చెందిన నాయకులు కుతంత్రాలు పన్నడం, ఎక్కడి నుండో వందల కొద్ది ఆర్మీని తీసుకురావడం, ఇవన్నీ మరి సినిమాటిక్ గా ఉన్నాయన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ నెరేట్ చేసేటప్పుడు చాలా తొందరగా ఆ సన్నివేశం వెళ్ళిపోవడంతో ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అవుతారన్న ఫీడ్బ్యాక్ వినిపిస్తోంది. కేజీఎఫ్ సినిమాలో ఉన్నట్టుగానే ఈ సినిమాలో కూడా అంతా వెనకాల బొగ్గుగన్ లాంటి కనపడుతూ ఉండడంతో ప్రేక్షకులు కేజీఎఫ్ సినిమాను చూస్తుంటూ ఫీలింగ్ లో ఉండిపోతున్నారు. ఇక ప్రభాస్ హైట్ కి తగ్గట్లుగా ఎలివేట్ చేయడం పైనే దర్శకుడు కాన్సన్ట్రేట్ చేసినట్లు అనిపిస్తుంది. ప్రభాస్ కూడా సినిమాలో సీరియస్ గా ఉంటారు. దానికి బాగా సూట్ అయ్యారు. పృథ్వీరాజ్ సుకుమారన్ విరామం ముందు వస్తాడు. అతను కూడా బాగా చేశాడు. అతనికి ప్రభాస్ కి మధ్య ఉన్న సన్నివేశాలు ఆకర్షణీయంగా ఉంటాయి. శృతి హాసన్ పాత్ర చాలా కీలకం. ఇక జగపతి బాబు కూడా రెండో సగంలో వస్తాడు. అతనికి రెగ్యులర్ పాత్ర ఇచ్చారు. ఫైనల్ గా చెప్పాలంటే ఈ సినిమా కేవలం ప్రభాస్ అభిమానులు అలరిస్తుందని చెప్పాలి. ఇక ప్రభాస్ మొదటి 20 నిమిషాల వరకు కనిపించకపోవడం, అలాగే రెండో సగంలో కూడా తక్కువగానే కనిపిస్తాడు. దానికి తోడు ప్రభాస్ కి డైలాగ్స్ ఎక్కువ లేకపోవడంతో ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు కూడా బాగా డిసప్పాయింట్ అవుతున్నారు. మొత్తానికి సలార్ మూవీ కాస్త బోర్ల పడడంతో ప్రశాంత్ నీల్ దెబ్బేశాడంటున్నారు డైహార్డ్ ఫ్యాన్స్.